లో కూటమి పార్టీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ మేరకు 16,000 టీచర్ ఉద్యోగాలను ఒకే విడతలో 150 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేసి కన్నుల పండుగగా రాష్ట్ర చరిత్రలో ఎరగని రీతిలో ఒకే చోట 16,000 మందిని కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులను ఆహ్వానించి నియామక పత్రాలు అందజేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టు వేరే సమస్యలు లేక నిరుద్యోగుల మీద వాళ్ళ మీద పడి ఉద్యోగాలన్నీ కూడా పేపర్ లీకేజీతో అక్రమాలతో కొనుక్కున్నారన్నటువంటి అభియోగాలు వేసి ఉపాధ్యాయ వృత్తినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కించపరుస్తుంది. ఇవాళ 16,000 మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద పిల్లలు టీచర్ ఉద్యోగాలు కష్టపడి సంపాదిస్తే వాళ్ళని ఈరోజు అవహేళన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి ఆధారం లేదు. పేపర్ లీకేజ్ అన్నాడు, ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా చూపించినటువంటి దాఖలా లేదు, ఆధారం లేదు. కానీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని అంటున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ లేదంటున్నాడు, అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ లేదంటున్నాడు. ఇదే గడ్డ మీద కడప జిల్లాలో కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. మీరు దమ్ముంటే చర్చకు రండి, నేను ఆన్లైన్లో చూపిస్తాం. లోకేష్ గారు గూగుల్ని తీసుకొచ్చారు, ఆ గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. మెరిట్ లిస్ట్ ఉంది, సెలక్షన్ లిస్ట్ ఉంది, పకడ్బందీగా అన్నీ కూడా సక్రమంగా జరిగితే ఆన్లైన్లో మీరు అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఈ వేదికగా కడప గడ్డ నుంచే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగ యువతతో పెట్టుకుంటే 11 సీట్లకు పరిమితమయ్యారు. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి మీద పడి నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తే వాళ్ళ మీద పడితే ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగ యువతలో రోడ్ల మీద తిరగనీయం. మెగా డిఎస్సి సక్రమంగా జరిగింది, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించింది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. భవిష్యత్తు నేతను అడ్డుపడాలంటే మెగా డిఎస్సి మీద కుట్రలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే డిఎస్సి మీద వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నిరుద్యోగ యువత మొత్తం ఎక్కడికెక్కడ మిమ్మల్ని అడ్డగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 16,000 మెగా డిఎస్సినిచ్చి 150 రోజుల్లో వాళ్ళు ఉపాధ్యాయుల వాళ్ళ పాఠశాలకు వెళ్ళారు. దాన్ని 6 నెలల తర్వాత ఈ యొక్క గొడ్డల పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ పెట్టారో వీళ్ళు ఇప్పుడు ఏదో కుమ్మక్కు జరిగింది, క్రీడాకారులు ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు. రూమ్తోన సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఈ గొడ్డల పార్టీ నాయకులను ఒకటి అడగదలుచుకున్నా, ఈరోజు మీరు గడిచిన 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ అని ఇచ్చారా? ఇవ్వకపోగా యువతకు ఏం చేశారు? మీరు ఏం చేయకపోగా ఇప్పుడు 16,000 పోస్టులను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇస్తే దాన్ని మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. రూమ్తోన సిగ్గుందని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో కడుపు మంటతో ఈ యొక్క గొడ్డల పార్టీ వాళ్ళు సంవత్సరాల తరబడి ట్రైనింగ్ తీసుకొని స్వచ్ఛందంగా దాదాపు లక్షల మంది
అప్లై చేస్తే 16,000 మంది టాలెంట్ పర్సన్లు కంప్యూటర్ ద్వారా ఎగ్జామ్ రాశారు, మెరిట్ ద్వారా సెలెక్ట్ చేశారు. వాళ్ళ టాలెంట్తో ఈరోజు జాబ్ తెచ్చుకుంటే 16,000 మంది ఉపాధ్యాయులను అవమానిస్తూ ఈ యొక్క వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు వాళ్ళంతా వాళ్ళ టాలెంట్ని తొక్కే విధంగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని కొన్ని జాబులు తెచ్చుకున్నారని చెప్తున్నారే. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే యువత నిరుద్యోగుల వారు ఓట్లు వేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమానికి తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. 11 కాస్త నెక్స్ట్ ఎలక్షన్లో 0 కావాలి. అప్పుడు మన సత్తా ఏదో చూపిస్తాం. అసలు వైసీపీ లేకుంటే ఇట్లాంటి ఏమీ ఉండదు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దండి. ఈ యొక్క వైసీపీ గొడ్డల పార్టీని మనం నమ్మొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేనటువంటి ఈ యొక్క వైసీపీ నాయకులు, గత వైసీపీ ప్రభుత్వం ఈరోజు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి మా యొక్క కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ యొక్క వైసీపీ నాయకులకి ఇప్పటికే రాష్ట్రంలో మీ యొక్క పరిపాలన మాకొద్దు అని చెప్పి నిరుద్యోగ యువత విద్యార్థుల దశ నుంచి మొదలుకొని పెద్దల పింఛన్దారుల వరకు ప్రతి ఒక్కరు మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటికన్నా మీరు ఇప్పుడు ఎంతో రాష్ట్రం సుభిక్షంగా ఉంది, మంచి పరిపాలన జరుగుతూ ఉంది. విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా అహర్నిశలు పనిచేస్తూ ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నటువంటి తోడ్పాటునివ్వండి. లేని పక్షంలో గొమ్మన ఇంట్లో పండుకోండి. అంతేగాని ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి డిఎస్సి అభ్యర్థుల ముఖాల్లో చిరునవ్వులు మేము చూస్తూ ఉంటే, వాళ్ళ ఇళ్లలో పండుగలు చేసుకుంటూ ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి ఎందుకు అంత అక్కస అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగం పొందితే మీరు చూడలేరా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాతనే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఉద్యోగ కల్పన ఉపాధ్యాయులకు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం 150 రోజుల పని దినాల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ జరిపేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఉద్యోగాలు ఇచ్చిన 6 నెలల తర్వాత ఈరోజు వైసీపీ ముసలి కన్నీళ్లు కార్చడం అనేది చాలా దారుణం. ఈ యొక్క వైసీపీ నాయకులకి పని బాట లేనప్పుడు, నిద్ర రానప్పుడు ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చేసి గగ్గోలు పెట్టి అర్చడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ యువత కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పండబెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ దిశగా మీరు ఆచరణలోకి మేము వస్తే మీ యొక్క వైసీపీ నాయకులు రోడ్ల మీద తిరగలేరు, మీరు ఆఫీసులకు వెళ్ళలేరు, మీరు ఏం చేసుకోలేరు అని చెప్పి మేము తెలియజేస్తాం. మనందరికీ తెలుగులో ఒక సామెత ఉంది. అదేందిరా అంటే, తాను దొంగ అయితే కనుక పొరుగును నమ్మదంట. అట్టా స్కాములు, లీకులు, లేదంటే కబ్జాలు, లేదంటే కనుక ఏదైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులన్నీ చేయడం యొక్క వైసీపీ నాయకులకు అలవాటు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే కనుక, న్యాయబద్ధంగా జరుగుతుంటే కనుక, అన్యాయ పాలన చేసినటువంటి ఆ యొక్క క్రూరులు, ఆ యొక్క గొడ్డలి పార్టీ యొక్క న్యాయాన్ని ఓర్చుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి వైనాన్ని ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే కనుక, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే కనుక అటువంటి గురువులకు ఎంతో కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే కనుక వారిని డబ్బులకు ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఈరోజు ఆరోపణ చేస్తూ ఉంది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంత దుర్మార్గం అండి ఇది! కొంచెమన్నా అర్థం ఉందా? సంస్కృతి, సాంప్రదాయం, మంచి మర్యాద ఉన్నోడు ఎవడైనా సరే ఇటువంటి ఆరోపణలు చేయడు. మీకు ఇవన్నీ లేవు. మీరు ఎంతసేపు ఉన్నా కనుక ఏదో ఒక రకంగా కుట్రబండి ఇది చేయాలని చెప్పి మీరు కోరుతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని, యొక్క గొడ్డలి పార్టీని మేము ఈరోజు తెలుగుదేశం పార్టీగా ఒకే ఒక ప్రశ్న వేస్తా ఉన్నామయ్యా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే డిఎస్సికి సంబంధించి కడప జిల్లా, నీ యొక్క సొంత కడప జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి నువ్వు లిస్ట్ అంటే ఎన్ని పోస్టులకు ఇచ్చినావు లిస్ట్? నువ్వు 0 అని ఇచ్చినటువంటి ఘనత నీది జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల యొక్క మానవ ప్రాణాలతో ఆడుకొని వాళ్ళ యొక్క తెలివితేటలన్నింటినీ కూనికోరుగా చేసి వాళ్ళందరినీ గాలి కొదిలేసినటువంటి నువ్వు ఈరోజు వాళ్ళ తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకొని వారు ఈరోజు ఈ విధంగా ప్రభుత్వంలో ఉద్యోగం తెచ్చుకొని మంచి మర్యాద బతుకుతా ఉంటే కనుక వాళ్ళపైన ఆరోపణ చేస్తూ ఉండవా? కొంచెమన్నా సిగ్గుందా, మానం ఉందా, రోషం ఉందా, పౌరుషం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీకంతగా చూపించాలని ఉంటే కనుక, మీకంతగా తెలుసుకోవాలంటే కనుక మా యొక్క విద్యార్థి సంఘాలు కానీ, మా యొక్క పార్టీలు కానీ, మా యొక్క కూటమి నాయకత్వం కానీ అడుగుతా ఉంది కదా, దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క పార్టీకి కానీ, యొక్క విద్యార్థి సంఘానికి కానీ